నడిపించాలని వెంకటేశ్వర్లు గారు లేని లోటు తెలియకుండా బిడ్డలను దేవుడు తోడునేడుగా ఉండడానికి దేవుడే ఆయన వాక్యంతో మాట్లాడి ఆదరణ కలుగ చేయాలని మనందరము ప్రార్థించడానికి మనందరం ఇక్కడ చేరుకుని ఉన్న కొద్ది మాటలు వారి కుటుంబం నిమిత్తము మనం మాట్లాడుకొని మన దగ్గర ఉన్న బైబిల్లో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. చూడడమా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ నమ్మకముతో మీరు జీవించాలని దేవుని వాక్యము మనకి సెలవిస్తున్నామమ్మా. 23వ దావీదు కీర్తన 4వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, కీర్తనాకారుడైన దావీదు గారు 23వ కీర్తనలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన వాక్యము ద్వారా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు. ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో సత్యవతి గారికి వారి కుటుంబ సభ్యులకు ఎవరు తోడై ఉన్నారంటమ్మా? గాఢాంధకారము అంటే ఒక కష్టముతో అంధకారాన్ని మనం పోలుస్తూ ఉన్నాం కొన్నిసార్లు. ఎప్పుడైతే కష్టము మన జీవితంలోనికి వచ్చిందో నేను కూడా కొద్ది సమయము స్థలంలో నాకు పాలు ప్రార్థించాను. ఇంకొక మాట అన్నాడు, ఏమంటాడు చెప్పినక్కడ చదువుదామా? 16:6 మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రార్థించను, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము నాకు చూసారా శ్రేష్టమైన. కానీ మనం ఈ భూమి మీదకి వచ్చింది దేవుని పని చేయడానికి. కాబట్టి సమయముని పోనీక సద్వినియోగం చేసుకోమని దేవుడు తన గ్రంథమందు రాయించారు. కాబట్టి మరి నాకు సంవత్సరానికి ఒకసారి సమయం వచ్చింది ఈ గృహంలో ఈ విధముగా ఈ కూడిక జరిగినప్పుడు వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇస్తారు కుటుంబ సభ్యులు. కాబట్టి ఈ సమయం తెలుస్తున్నాను. తండ్రి ఈ దినాన్ననైనా మరి బాబాయ్ చనిపోయిన దినాన్ని నాయన జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఈ కూడిక ఏర్పాటు చేశారు. తండ్రి ఈ సమయంలో నాయన తండ్రి మీ మాటలు తండ్రి మీ బిడ్డలకు వివరిస్తూ ఉండగా తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మని సహకారాన్ని నాకు అనుగ్రహించండి. తండ్రి వినగలిగిన చెవి గ్రహించే మనస్సు నాయన. సంగతి ఏంటి? వృద్ధాప్యం అయిపోయిన తర్వాత మనిషి పరిస్థితి ఏంటి? ఏమైంది? మనిషి ఏమవుతాడు? చనిపోతాడు. చనిపోయిన తర్వాత మనిషికి మరో జీవితం ఉందన్న సంగతి తెలుసా? ఆలోచిస్తాడా? సిద్ధపాటు కలిగి ఉంటాడా? వీటన్నిటిని మనిషి చూస్తున్నాడు కాబట్టి సిద్ధపాటు కలిగి ఉంటున్నాడు. దాన్ని చూడలేదు కాబట్టి సిద్ధపాటు లేదు మనిషికి. ఈ 70-80 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటారు కాబట్టి ఇదే జీవితం అనుకొని ఈ 70-80 సంవత్సరాల మనిషి. బైబిల్ గ్రంథం ఉందా అంటే మనకు తెలియజేసేది బైబిల్ గ్రంథమే కానీ అబ్రహాం గారి కాలంలో బైబిల్ గ్రంథం ఉందా? మరి ధర్మశాస్త్రాన్ని ఎవరు స్టార్ట్ చేసి రాశారు అంటే మోషే గారు రాశారు ధర్మశాస్త్రాన్ని. మోషే గారు అబ్రహాము కాలం తర్వాత 500 సంవత్సరాల తర్వాత వచ్చిన వ్యక్తి మోషే గారు. మరి అప్పుడు రాశారు ధర్మశాస్త్రాన్ని. అబ్రహాం గారి కాలంలో బైబిల్ గ్రంథం లేదు. అంటే చావు గురించి, బ్రతుకు గురించి, చనిపోయిన తర్వాత మరో లోకం ఉందన్న సంగతి తెలియచేయటానికి అప్పుడు బైబిల్ గ్రంథం లేదు మనకి. కానీ అబ్రహాం గారు ఎలా తెలుసుకున్నారో తెలుసా? అబ్రహాం గారు ఏమంటారంటే హెబ్రీ పత్రిక 10 పునాదులు గల పట్టణం కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నారు అబ్రహాం గారు. అదేంటి? భూమికి పునాదులు లేవన్న సంగతి, పరలోకానికే పునాదులు ఉన్నాయన్న సంగతి, ఇది శాశ్వతం కాదన్న సంగతి, పునాదులు గల ఆ పట్టణమే మనకు శాశ్వతం అన్న సంగతి అబ్రహాం గారికి ఎలా తెలుసు అంటే ఆయన ఈ సృష్టిని పరిశీలిస్తూ వచ్చారు.
ఆ, సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞయించెను. ఇచ్చెను. ఏమని? లోకులందరూ పోవలసిన మార్గమున ఉమ్, నేను పోవుచున్నాను. కాబట్టి కాబట్టి ఉమ్, నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము నిబ్బరము కలిగి కలిగి లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను అన్నారు దావీదు గారు. అదేంటి లోకులందరూ పోవటం మార్గం అంటే మరణం అనేది మార్గము. అంటే మనిషికి 70-80 సంవత్సరాల జీవితం కాదు, చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది. ఈ మరణం ఉందే, ఈ చావు ఉందే, ఈ చావు అనేది ఆ లోకానికి వెళ్ళడానికి మార్గము. మార్గము అని దేన్ని అంటారు? ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి మార్గం అంటారు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడం మార్గం అంటారు. ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి వెళ్ళే మార్గమే మరణము. కాబట్టి దావీదు గారు చావు గురించి చెప్పిన మాట ఏంటంటే మరణము. ఈ మరణాన్ని ఏమన్నారంటే మార్గము అన్నారు. మరణం గురించి చెప్పిన మాట ఏంటంటే మార్గము అన్నారు. ఇంకొక మాట కూడా చెప్పారు ఆయన, కీర్తనల 9వ అధ్యాయము 14వ వచనము. కీర్తనలు దావీదు గారు రాసిన కీర్తన 9వ అధ్యాయము 14వ వచనము. చాలు. మరణ ద్వారము. మరణం అనేది అక్కడేం చెప్పారు? మార్గము అని చెప్పారు. ఇక్కడేం చెప్పారు? ద్వారము అని చెప్పారు. అంటే గేటు. ద్వారం అంటే ఏంటి? గేటు. మరణం అనేది మరో లోకంలోకి ప్రవేశించడానికి ఒక గేటు మాత్రమే. మరణం అనేది మరో లోకంలోకి ప్రవేశించడానికి మార్గము మాత్రమే. చనిపోయిన తర్వాత ఉంది మరో జీవితం. ప్రకృతిని పరిశీలించిన పితరులు, సొలొమోను గారి ప్రకృతిని పరిశీలించినప్పుడు సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తిరిగి వెళుతున్నాడు. చంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తిరిగి వెళుతున్నాడు. గాలి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి తిరిగి వెళుతుంది. నదులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తిరిగి అక్కడికే చేరుతున్నాయి. కాబట్టి మనిషి కూడా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళాలి. కానీ మనం ఏమని ఆలోచిస్తామంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరం ఏం చెప్తాం? చచ్చాక ఎవడ తోడొచ్చాడు, ఇదేగా అంటారు. చచ్చాక ఎవడ తోడొచ్చాడారా, ఎక్కడ ఎలా బతికామా, ఎంత రాయల్టీగా బతికామా అదే బతుకంటాడు. ఇలాంటి వాళ్ళ గురించి సొలొమోను గారు తన గ్రంథంలో ఏం చెప్పారో తెలుసా? ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము. కలుగుబానది ఏదో మనుష్యులు ఎరుగకు వెళ్ళినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవడికి తెలుసు? తెలీదు. కానీ విస్తారంగా అరే ఎవడు చూడొచ్చాడురా అంటాడు ఒకడు, ఇదేరా రాయల్టీ అంటాడు ఒకడు, ఆయన ఇంతవరకు బ్రతికితే చాలంటాడు ఇంకొకడు. అంటే బుద్ధిహీనుడు అన్నాడు వీళ్ళ గురించి. బుద్ధి లేని వాళ్ళే ఇలా మాట్లాడతారు. కలుగుపోయినది చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవడికి తెలుసు? చూచి తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి వేలి క్రోనతో నీళ్లు కొంచెం పొయ్యయ్యా. అంటే వేదనకరమైన స్థలము ఉంది, అలాగే విశ్రాంతి తీసుకునే స్థలం రెండు ఉన్నాయి. చనిపోయిన తర్వాత నువ్వు ఈ భూమి మీద నువ్వు బతికే క్రియలను బట్టి మంచివైతే నువ్వు పరదేశకు వెళ్తావు, చెడ్డవైతే పాతాళానికి వెళ్తావు. ధనవంతుడు తన భూమి మీద సారంగా దేవుని మాటకు లోబడుకోకుండా, దేవుడు ఏం చెప్తున్నాడో వినుకోకుండా, ఏ కాడికి దేవుని ఇవ్వు 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 ఆశీర్వాదాలు ఇవ్వు 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 కాదు. నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? నీకు జీవిత కాలం ఇచ్చాడు 70-80 సంవత్సరాలు. ఈ 70-80 సంవత్సరాలు ఒక 40 సంవత్సరాలు పోయినాయా మన సుఖాల కోసం, మన ఇష్టానుసారంగా బ్రతకటం కోసం. మిగిలిన కాలమైన దేవునికి ఇవ్వాలిగా. నువ్వు ఇచ్చే దేవుని కోసం నీతిగా బ్రతికితే అప్పుడు ఇస్తాడు పరలోకం. ఇష్టానుసారంగా బ్రతికితే ఎక్కడికి వెళ్తావు? పాతాళానికి వెళ్తావు. అంతేగాని చచ్చిపోయిన ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళడు. ఇష్టానుసారంగా భూమి మీద బ్రతికిన ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళడని దేవుడు చెప్తున్నాడు. చనిపోయిన తర్వాతే మరో బ్రతుకుంది. చనిపోయిన తర్వాతే నిజమైన బ్రతుకుంది ఈ సృష్టిలో. ఇప్పుడు మనందరికీ ఒక విషయం తెలుసు, పొలాలు వెళ్తాం కదమ్మా, విత్తనాలు చదివేస్తారు కదా, ఆ విత్తనం చస్తేనే మొక్క మొలిచిద్దన్న సంగతి మనందరికి తెలుసుగా. ఈ విత్తనం భూమిలోకి వెళ్ళి ఏమవ్వాలి? చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాతే అప్పుడు దానికి జీవం, అప్పుడు కదా మొక్క
అలాగే మనం చచ్చిపోయిన తర్వాత అసలైన జీవితం ఉంది, అది యుగ యుగాలు బ్రతికే జీవితం. యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చాలదు, యుగ యుగాలు ఉంటాం అక్కడ. ఒక కొంతకాలం కాదు, కొన్ని రోజులు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, యుగ యుగాలు. మన బాధ సంబంధమైన పొగ ఎంతకాలం? యుగ యుగాలు. అక్కడ యుగ యుగాలు ఉంటాం. అందుకే ఈ ఆత్మ, శరీరానికి చావు ఉంటుంది కానీ ఆత్మకి చావు లేదు. ఇప్పుడు మనం చచ్చిపోయాం అనుకోండి, వెంకటేశ్వర బాబాయ్ చచ్చిపోయాడు, ఆ రోజు ఆంటీ పడి పడి ఏడ్చింది, లేకు వీళ్ళు లేచారు, నానాలే నానాలే నానాలే, లేచాడా? లెగవడు. ఎందుకు లెగవడు? ఆత్మ లేదు. ఒక క్షణంలో దిగిపోయింది పాతాళానికి. ఆత్మ లేదు. ఆత్మ ఉంటేనే శరీరానికి వాల్యూ. ఈ ఆత్మే ఎక్కడ ఉండిద్ది? నువ్వు చేసిన క్రియలను బట్టి నువ్వు మంచి పనులు చేస్తే పరలోకంలో ఉంటావు, నువ్వు చెడ్డ పనులు చేస్తే పాతాళంలో ఉంటావు. ఈ ఆత్మ జీవింపజేసేది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. కానీ మనం మాత్రం ఈ 70-80 సంవత్సరాలు బ్రతికే బ్రతకంతా శరీరం కోసమే. ఆత్మ సంగతి ఎవడో ఈ రోజున పట్టించుకోవాలి. ఈ శరీరాన్ని పెట్టావా, పెంచావా, పోషించావా, దీనికోసమే బ్రతుకుతున్నాం. కానీ మన ఈ ఆత్మ సంగతి చచ్చిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుందో ఎవడు పట్టించుకోవట్లే, ఎవరు గ్రహించట్లా. కానీ ఆత్మే జీవించింది యుగ యుగాలు. ఈ ఆత్మే చనిపోయిన తర్వాత వెళ్ళిద్ది పరలోకం. ఈ సంగతి ఎవరు పట్టించుకోవట్లా. కాబట్టి వింటున్న మనమైనా ఆలోచించేద్దాం. దేవుడు తన గ్రంథంలో రాయించారు. యేసుక్రీస్తు వారు చనిపోతూ చివరిగా ఏమని ప్రార్థన చేశారంటే, తండ్రి నా ఆత్మని మీకు అప్పగిస్తున్నానన్నారు యేసుక్రీస్తు వారు. అదేంటి మరి? ఆత్మే వెళ్ళేది పరలోకానికైనా పాతాళానికైనా వెళ్ళేది ఆత్మే. కాబట్టి ఆలోచన చేయండి. ఈ ఆత్మకి చావు లేదు, శరీరానికే చావు. అందుకే మన పితరులందరూ కూడా, ఒక అబ్రహాం ఏంటి, ఒక మోషే ఏంటి, తర్వాత ఒక యోసేపు ఏంటి, యాకోబు గారిని ఫరో వచ్చి అడుగుతాడు కదా, అయ్యా యాకోబు గారు మీరు జీవించిన కాలం ఎంతకాలం అంటే, నా యాత్రా కాలం అని చెప్తాడు ఆయన. అంటే కేవలం ఈ భూమి మీద మనం యాత్రికులం. పేతురు గారు తన పత్రికలో రాస్తారు కదా, పరదేశులము యాత్రికులము, పరదేశులము యాత్రికులు. పరదేశులు అంటే ఏంటి? పరాయి దేశం వాళ్ళు, ఈ దేశం వాళ్ళు కాదు. యాత్రికులు అంటే ఏంటి? ఒక యాత్ర జీవితం చేయడానికి వచ్చాం మనం ఈ లోకానికి. దేవుడు మనల్ని కొంతకాలం బ్రతకడానికి భూమి మీదకి పంపించాడు. అంటే ఆయనే చచ్చిపోయింది. అందుకే సొలొమోను గారు తన ప్రసంగి గ్రంథంలో రాస్తారు కదా, విందు జరిగే ఇంటికంటే మీరు ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళండి అన్నారు. ఎందుకు ప్రలాపించే వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే, ఆ చచ్చిపోయిన ఆడిని చూసాను నువ్వు చచ్చిపోతావు అన్న సంగతి నీకు అర్థమైందని, ఏదో ఒక రోజు చచ్చిపోయే సంగతి నీకు ఆ చచ్చిపోయిన వ్యక్తిని చూసైనా అర్థమైద్దని ఆయన ప్రలాపించే ఇంటికి వెళ్ళండి అని చెప్పారు. ఎంతమంది చనిపోతున్నా మన మరణం గురించి మనం ఆలోచించట్లేదు. ఒక్క సంగతి ఆలోచించండి. ఈ భూమి మీద 70-80 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు. అయినా ఈ రోజుల్లో 70-80 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు లేరు. మన ఆయుష్కాలం ఎంత? ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. అర్థమవుతుందా? క్షణభంగురం ఈ క్షయ జీవితం. కాబట్టి ఆవిరి లాంటి జీవితం కోసం, అంటే బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలన్నీ దేవుడే ఇచ్చాడు. అలా అని దేవుణ్ణి మర్చిపోయి కాకిలాగా నోవహు కాలంలో కాకిని బయటకు పంపిస్తే ఏమైంది? చచ్చిన శవాల మధ్య ఉండి తిరిగి రాలేదు. అలా మనం వచ్చిన చోటు మర్చిపోయాం. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి నుంచి మర్చిపోయి ఇక్కడ మాత్రమే కొట్టుకొని బతుకుతున్నాను. ఎంతన్నా సంపాదించు, నీ వెండి బంగారాలు అక్కడికి రావు, నీ మరణాన్ని ఆపలేవు. ఎప్పటికైనా మనిషి చచ్చిపోవాల్సిందే. కాబట్టి మరణం గురించి ఆలోచించేద్దాం. చచ్చిపోయిన తర్వాత బ్రతికే ఆ యుగ యుగాల బ్రతికే ఆ లోకం గురించి ఆలోచించేద్దాం. అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ కరెక్ట్గా బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని పని భూమి మీద చేయాలి. మన పని మనం చేసుకుంటానే. ఒకప్పుడు పౌలు గారమ్మ, ఆయన మహాభక్తుడు. ఆయన ఎలా బ్రతికారంటే, ఆయన కూడా ఈ డేరాలు కుడుతూ దేవుని పని చేస్తూ వచ్చినట్టు అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో ఉంటుంది. డేరాలు కుట్టడం ఏంటి? ఆయన వృత్తి. డేరాలు కుట్టాడు, దేవుని పని చేశాడు.
అంటే ఏందంటావు ఇప్పుడు పిల్లలు అందరిని వదిలేసుకొని మేము పొలం మన బైబిల్ పట్టుకొని పరిగెట్టాలంటే కాదు. దేవుని పని చెయ్యి, నీ పను, అందుకే నీ చేతి పనులు ఎంతో శ్రద్ధ కలిగి ఉండమని పౌలు గారు చెప్పారు. మన పని మనం చేసుకోవాలి. మనల్ని పుట్టించిన దేవుని కోసం సమయాన్ని కేటాయిస్తాం. మనం దేవుని కోసం సమయాన్ని కేటాయిస్తే మనకేం కావాలో ఆయనే చూసుకుంటాడు. కాబట్టి ప్రతి భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి చచ్చిపోతాడు. చనిపోయిన తర్వాతే నిజమైన బ్రతుకుంది, యుగాలు బ్రతికే బ్రతుకుంది. ఆ బ్రతుకుని మనం ఎవడు చూడొచ్చాడు అని బుద్ధిహీనుల్లాగా మాట్లాడుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆ లోకానికి వెళ్ళడానికి అందరము సిద్ధపడదాం. ఈ దేవుడి కొద్ది మాటలు సకలాశీర్వాదాలకు దీవెనలకు కారణభూతులమైన దేవ, నీ ఘనమైన నామను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, మీరు మాట్లాడి ప్రభు మా జీవితాలు ముడిపడి ఉన్నాయి. తల్లి నా బ్రతుకు దినములన్నీ కూడా నాయన మీకు వందనాలు. ఏ రీతిగా మేము బ్రతకాలి, ఏ రీతికి ఈ లోకంలోకి వచ్చాం, ఏ రీతిగా ఈ లోకం నుంచి మేము విశ్రమించాలి తండ్రి. అయ్యా నా తండ్రి నాయన, మేము ఏ రీతిగా నా తండ్రి ఈ లోకంలో బ్రతికి మీ నామాన్ని ఘనతించే వారముగా నా తండ్రి నాయన మేము ఉన్నట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు. అంతేకాదు నాయన, ఎంతో సేవలు నాయన 5 సంవత్సరాలు గడిచి 6వ సంవత్సరంలో నాయన చనిపోయినటువంటి ఈ దినాన్ని మేమంత జ్ఞాపకం చేసుకున్నాం. కుటుంబానికి ఆదరణ, ఆశీర్వాదాలు కుమార్తెలకి, అయ్యా కుమారుడికి, కుటుంబానికి ప్రభావం ఇచ్చిన వారికి నైనా మీరు ఆదరణగా ఉండి నడిపించమని అడిగించినాం తండ్రి. అయ్యా బంధువులు, స్నేహితుల్ని, వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించండి. అయ్యా నా తండ్రి నాయన ఈ కుమార్తెలకు బాగా వాడుకోండి తండ్రి. అంతేకాదు దైవజనుడు ప్రభానైనా సుధాకర్ బాబు నా తండ్రి ఘనంగా వాడుకోండి ప్రభుని కొందనాలు. ఈ విధంగా కూడిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా గ్రామాన్ని, సంఘాలను, కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి ఘనత తెచ్చుకోమని ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన ఈ పాద సన్నిధికి చేర్చుకోండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున అడుగుచున్న పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయండి. 6వ సంవత్సరంలోనికి వచ్చి ఉన్నాం. బిడ్డల గురించి మీరందరూ ప్రత్యేకంగా ప్రార్థించవలసినట్టుగా నేను మనవి చేస్తున్నానమ్మా. సత్యవతి గారికి, వారి కుటుంబానికి దేవుడు తోడు నీడుగా నడిపించాలని, వారిని కలవబోతున్నాము అన్న నిరీక్షణను దేవుడు కలుగుతుంది. వారితో పాటు దేవుడు తోడు నీడుగా ఉండి ఆశీర్వదించాలని, నడిపించాలని ప్రార్థించవలసినట్టుగా మనం చేస్తున్నాం. మనందరము తలవంచుకున్నట్లయితే ఆఖరి ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధిగా ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నామని తండ్రి. ఈ రాత్రికాల సమయం అందు ప్రత్యేకముగా వెంకటేశ్వర్ల గారి వారి కుటుంబంతో కూడా ప్రార్థించుకోవడానికి మీరు మాకు దయచేసిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. వారు మా మధ్యలో లేకపోయినప్పటికీ మీ పిలుపు మేరకు మీరు చేరి ఉన్నప్పటికీ వారిని జ్ఞాపకం చేసుకుని నీటి మందులను జ్ఞాపకం చేసుకుంటా మంచిదని మీ వాక్యం మాకు సెలవిచ్చిన ప్రకారం మేమందరము ఇక్కడ కూడుకొని ఉన్నామని మరలా వెంకటేశ్వర్లు గారిని నేను చూడబోతున్నామన్నది నేను కుటుంబ సభ్యులకు మీరు దయచేయవలసినదిగా ప్రత్యేకంగా కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించవలసినదిగా వేడుకుంటున్నాము తండ్రి. సత్యవతి గారికి, వారి కుటుంబానికి మీరు ఆదరణను కలుగు చేయవలసినదిగా వేడుకుంటున్నాము. ఎంతో మంచి ఆదరణ వాక్యాలను మీ సేవలో ఇంకా దృఢంగా బిడ్డలను మీరు నడిపించుకోవాల్సినట్టుగా వేడుకుంటున్నామని ప్రత్యేకంగా తండ్రి జ్ఞాపకాలతో కూడిక ప్రారంభం నుండి చివరి వరకు దర్శించవలసినట్టుగా వేడుకుంటున్నామని ప్రత్యేకంగా సత్యవతి గారిని, వారి కుటుంబాన్ని వారికి దయచేసిన గర్భఫలాగా దీవించి ఆశీర్వదించి నిరీక్షణను కలగజేసి వెంకటేశ్వర్లు గారు లేని నోటు బిడ్డలను తెలియకుండా వారి స్థానంలో మీరే ఉండి నడిపించి మీ వాక్యము ద్వారా బిడ్డలను మీరు నడిపిస్తారని ఈ ఆఖరి రోజులలో ఎంతో దృఢంగా విశ్వాసంగా మీ సన్నిధిలో ఇంకా ఎదగగలిగిన బాధ్యతలు బిడ్డలకు మీరు దయచేస్తారని వేడుకుంటున్నామని మా కోసము ఏర్పాటు చేయబడిన శారీరకమైన పలహారాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్న సంఘ బిడ్డలకు, యవ్వన బిడ్డలకు, చిన్న బిడ్డలకు, దైవ సేవకులకు, ప్రత్యేకంగా సత్యవతి గారికి, వారి కుటుంబానికి సదాకాలము తోడయుడి నడిపించును గాక. ఆమేన్.